ఇక్కడికి వచ్చిన నాగంపల్లి మహిళా శక్తికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ అందరికీ ప్రత్యేకంగా ఏమి చెప్పక్కర్లేదు. ఇక్కడేమి మీ అందరికీ స్పీచ్లు ఇవ్వటానికి రాజకీయాలు చేయటానికి నేను రాలేదు. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒకరిగా, ఒక మహిళగా మీరు ఏమన్నా ఎదుర్కొంటున్నారంటే అది మీరు చెప్పగలితే తప్పకుండా దాన్ని తీరుస్తానని, మీరు పడే బాధలు కానీ మీ పిల్లలకి భవిష్యత్తు కానీ ప్రతి ఒక్కటి ఏదైనా ఉంటే మీరు తెలియజేయచ్చు. అదే కాకుండా నాకంటే ముందల మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా మీ అందరికీ నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన నమ్మి మీరందరూ 8 సార్లు ఆయన గెలిపించారు. ఆ నమ్మకంతోనే ఆయన ముందుకెళ్తున్నారు. ఆయన కుటుంబం మీ కుప్పం ప్రజలకి చాలా రుణపడి ఉన్నాం. అదే కాకుండా ఇక్కడికి ముందల పిఎస్సి మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ నిజంగానే ఆయన తీసుకొస్తున్నారా, ఊరికనే చెప్తున్నారా అనుకున్నారు. అట్లాంటిది దొరసాని నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నమ్మకం పెట్టి ఆయన ఈ పిఎస్సి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. అదే కాకుండా ఇప్పుడు కూడా ఆయనకి తెలుసు మీరందరూ పడే బాధలు. ఆయన ఈసారి కుప్పాన్ని ఒక రోల్ మోడల్ స్టేట్గా యావత్ ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దాలని ఆయన అనుకున్నారు. ఆయన తప్పకుండా చేస్తారు. ఆయన తప్పకుండా ఇండస్ట్రీస్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ తప్పకుండా ప్రతి గ్రామానికి తప్పకుండా తీసుకొస్తారు. దాంతో మీ బిడ్డలు కానీ, మీ భర్తలు కానీ బెంగళూరుకి, చెన్నైకి వెళ్ళక్కర్లేదు. అవస్థ మీరు పడక్కర్లేదు మహిళలు. అందుకే మరొక్కసారి నేను ముందల ప్రతి గ్రామానికి నేను ఎందుకు వెళ్ళాలనుకున్నానంటే, నేను ఎప్పుడు నమ్ముతాను కిందకెళ్ళి కింద ప్రజలు పడే బాధలు చూస్తే, మంచో చెడో కళ్ళతో చూస్తే వింటే దాంతో ఇప్పుడు మనం ప్రభుత్వం ఉంది కనుక తప్పకుండా మీరు చెప్పేది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్తాను. తప్పకుండా మీరు చెప్పకుండానే ఆయన చాలా అభివృద్ధి చేసి తప్పకుండా మీ బాధలన్నీ తీరుస్తారు. ఏమైనా ఉంటే మీరు సిగ్గుపడకుండా ధైర్యంగా మీరు నుంచుని తప్పకుండా మీరు ఏమి అడగాలనుకుంటే అది మీరు అడగచ్చు. అదే కాకుండా మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆడవాళ్ళ మహిళతో ఇంటరాక్షన్ అంటే మగాళ్ళు ఎక్కువ వచ్చేసారు. మహిళలు మీరెందుకు ఊరుకున్నారో అర్థం కావట్లేదు. మగాళ్ళని వాళ్ళకి అది చనువు ఇవ్వకూడదు. మీరు ధైర్యంగా ఇక్కడ మీరు కూర్చోవాలా లేదా? అంతా చూడండి, ఎక్కడ చూసినా ఈ మగాళ్ళే ఉన్నారు. అందుకే ఆయన వచ్చారు, మీ దగ్గర వెళ్ళి కూర్చోవచ్చు. సో ఎనీవే, ఇది లైటర్ సైడ్. మీకు ఏమున్నా మీరు ధైర్యం చేసి మాట్లాడాలని నేను కోరుతున్నాను. తప్పకుండా నేను అదే ప్రతి ఒక్కళ్ళని అంటున్నాను, సిటీయే కాదు, టౌన్లు కాదు, గ్రామాలకి వెళ్ళాలి. కింద గ్రామ ప్రజల్ని నేను కలవాలి. తప్పకుండా వస్తాను. మా వాళ్ళు నోట్ చేసుకుంటారు. తప్పకుండా ప్రతి గ్రామానికి తప్పకుండా నేను వస్తానని హామీ ఇస్తున్నాను.
థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీరెవరైనా మన అమ్మగారితో మాట్లాడాలంటే మైకి మీకు ఇస్తారు, ఒక్కొక్కరిగా మాట్లాడండి. ఏంటి ఏంటి మర్చిపోయాను, మీరందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆరంభించిన డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది మీకు తెలుసు కదా. ఇక్కడ ఎంతమంది మెంబర్స్ అమ్మ దాంట్లో? అబ్బో చాలా మంది. మీకు అది ధైర్యం ఇస్తుందా లేదా? డబ్బులు చేతికి వస్తుందా లేదా? అదే అందుకే ఆయన ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది మహిళల కోసం ఆయన ప్రారంభించారు. వాళ్ళు దేహి అనేది మొగుడు దగ్గర అడగకూడదు. వాళ్ళు స్వాతంత్రంగా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళకి అవి చేస్తే వాళ్ళకి ఆ స్వాతంత్రం, ధైర్యం ప్రతి మహిళల్లో వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు మీలానే ఇంట్లో కూర్చునేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నాను కనుక ఆ ధైర్యమే వేరు. అందుకే ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ కానీ ఎలిప్ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు అది ఆయన ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ మహిళలు, అది ఒట్టి మహిళల కోసం ఆయన ప్రారంభించారు. అట్లాంటి ఆ ఎలిప్ ద్వారా కోట్ల రూపాయలు కూడా మన మహిళలు సంపాదించుకుంటున్నారు. లక్షల్లో వెయ్యిలో ప్రారంభించి కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అది మీ అందరిలోనూ అది రావాలని ఎలిప్ కూడా ఆయన ఇక్కడికి తీసుకొస్తున్నారు. దానికి రమాదేవి గారు ఆవిడ మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆయన ప్రారంభించారు. ఆవిడ అట్లానే చాలా కష్టపడుతుంది. ఆవిడ సాధన మీలాగానే ఒక మహిళ, కానీ ఆవిడ నాకే ఆశ్చర్యం. ఆవిడ అన్ని మా డబ్బులతో సహా ఎంత అవుతుంది, ఎక్కడ అవుతుంది, ఏం తీసుకురావచ్చు పర్మిషన్, అవన్నీ కూడా ఆవిడ చెప్తుంది. ఎందుకంటే ఆవిడ డెడికేటెడ్ ఆ అసోసియేషన్కి, ఆ గ్రూప్కి, మహిళలకి ఆ డెడికేషన్ ఆవిడ స్ఫూర్తిగా ఆవిడ నుంచుంది. ఒక్క రూపాయి 30 రోజుకి 30 రూపాయలు స్టార్ట్ చేసింది డ్వాక్రా ఒక లైట్ కూడా లేదు మేడం. డ్రైనేజ్ లో అంటే ఊడిపోయింది మేడం. అంత నీళ్ళంతా బయటపోతా ఉన్నాయి మేడం. అంతే బాగుంది మేడం. మహిళలు అందరికీ అందరూ వ్యాపారాలు ఇస్తున్నారు. కారణం నీళ్ళు నీళ్ళు వస్తే నేనేదో దాని గురించి నీళ్ళు వస్తాయి వ్యవసాయం చేసుకొని మేము ఇదంటాం మేడం. తొందరగా నీళ్ళు రావాలి మేడం. మాకు లైట్లు కావాలి మేడం. లైట్లు కాలువలు అర్థమైందమ్మా. మేడం మాకు తప్పకుండా అమ్మా. చంద్రబాబు నాయుడు గారు హంద్రినివా అనే ఆ ప్రాజెక్ట్ తప్పకుండా పూర్తి చేసి రాయలసీమ ప్రతి ఒక్కరికి నీరు అందాలని ఆయన ఆలోచిస్తున్నారు. తప్పకుండా అది పూర్తి చేస్తారు. ఆయన హామీ ఇచ్చింది మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తప్పకుండా పూర్తి అన్నట్టు గ్రామాలకి రోడ్డు ప్రతి ఒక్కటి ఆయన చేస్తున్నారు. 138 కోట్లు కొట్టి దానికి ఆయన కుప్పానికి శాంక్షన్ చేశారు. అది తప్పకుండా అది జరుగుతుంది. మీరు కొంచెం ఓపిక పట్టాలి. ఆల్రెడీ మీరు ఇనే ఉంటారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది తప్పకుండా ప్రతి గ్రామానికి అది వెళ్తుంది. మేడం నాది స్కూల్ పనికి వెళ్తామంటే చాలా కష్టపడుతుంది. 6-7 నెలల నుంచి ఏమవుతానమ్మా? ఏమడుగుతానమ్మా?
దేని గురించి అడిగి కదమ్మా మన ఎన్ఆర్జీఎస్ దాని డబ్బులు పాత గవర్నమెంట్ నుంచి పళ్ళ ఆమె ప్రాబ్లం ఏదైనా కల్పించాలి మేడం. మాకు ఎందుకంటే నేను ఏదైనా పోవాలంటే దొరికేలేదు, చేయాలంటే కూడా రోజు పోతే న్యాయంగా పడలేదు. ఒక నెంబర్ మారిపోయి ఒక నెంబర్ మీద పడిపోతుంది. దాన్ని అడిగి మా దేవస్థానం అనేసి 4 నెలలు 5 నెలలు అవుతుంది. ఏ డబ్బులు వస్తాయి ఇప్పటికి పడలేదు. ఆ రోజు నుంచి పని స్టాప్ అయిపోయింది. మళ్ళీ అదే విధంగా అడలేకుండా మేడం మారిపోయి ఇంకొకరు పోయేసి అది ఇంటికి ముందు ప్రభుత్వం వల్ల అది మోసం పోయేసింది, అది అట్లా పోయేసింది. మళ్ళీ ఇంకా ఏదైనా ఎక్కడైనా అడిగితే ఎవరు పట్టించుకోవటం లేదు. నాకు ఈ సభ్యులు లేదు, ఇండ్లు లేదు, సభ్యులు కావాలనుకుంటే కూడా జెండా సిగ్నల్ లేదు, ఎక్కడైనా అడుగుతా ఉన్నారు. చూసి లేని మీరు ఇప్పించారు. వాట్ ఈస్ దట్ లాస్ట్ ఆయన ఏదో అమలు వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్ అండి జగన్ వాంట్ నో వాట్ ఈస్ ఇట్ కాల్డ్ ల్యాండ్ టైటిల్ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఇప్పుడు నువ్వు చెప్పావు కదమ్మా మీ అడిగారు విజయభారతి గారి ద్వారా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగారు కదా మీరు ల్యాండ్ గురించి, అది మీ అందరికీ తెలుసు. ముందర ప్రభుత్వం ఏమేమి అరాచకాలు చేశారో, ఆన్లైన్లో పేర్లు మార్చేసి అన్ని చాలా అరాచకాలు చేశారు. చివరికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తీసుకొచ్చాడు. దేవుడి దయ వల్ల ఆయన యాక్ట్ తీసుకురాకుండా ప్రజలు గుణపాఠం నేర్పించారు. అది వచ్చుంటే ఇంకా మీరు అన్నీ వదిలేసుకుని వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఇది అంత ఈజీగా అయ్యే పని కాదు. ఇది రెవెన్యూది, ల్యాండ్ది, అందుకే కొంచెం టైం పడుతుంది. తప్పకుండా అది ఒఫీషియల్స్ వచ్చి తప్పకుండా మీ గ్రామానికి వచ్చి అది ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. అదే కాకుండా ఇప్పుడు మీరు అడిగారు హ్యాండ్లూమ్ వీవింగ్ థింగ్, చేనేత చేతి వృత్తుల గురించి మీరు అడిగారు. ఆవిడ పేరు విజయభారతి గారు విజిట్ చేశారు కదమ్మా, ఇక్కడ విజిట్ చేశారు. ఆవిడ ఇచ్చారు. ఆవిడ ఒక సర్వే చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి ఆవిడని రిక్వెస్ట్ చేశాము. ఆవిడ కర్నూలు నుంచి వచ్చి పనిమాల ఆవిడ సర్వే చేసి మహిళలకి ఏమి ఇస్తే మహిళలకి ఉపయోగపడుతుంది అనేది మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆవిడని పంపించాము. అది తప్పకుండా ఆ సర్వే అన్నీ మేము తప్పకుండా చూసి మీ అందరికీ అన్నీ నెరవేరుస్తాము తప్పకుండా. అదే కాకుండా మీరు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీలు అవన్నీ తీసుకొస్తున్నారు కదా, అది తీసుకొచ్చేది మీ అందరి కోసం, ప్రజల కోసం. ఎందుకంటే మీ బిడ్డలు కానీ భర్తలు కానీ మీరు కానీ ఎస్పెషలీ మహిళలు చాలా అవస్థలు పడుతున్నారు. అందరిని వదిలేసుకుని మీరు ఇక్కడ ఒక్కళ్ళే ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఆయన ఇండస్ట్రీస్ తీసుకొచ్చి తప్పకుండా మీ ఉద్యోగాలు, మీ పిల్లలకి ఉద్యోగాలు కల్పించి స్త్రీలకు కూడా ఉద్యోగాలు కల్పించడానికి కూడా ఎలిఫ్ గ్రూప్ అనేది తీసుకొస్తుంది. తప్పకుండా ఇండస్ట్రీస్ ద్వారా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అభివృద్ధి చెందుతారని నేను హామీ ఇస్తున్నాను. డ్రైనేజెస్ కోసం ఈ మండలానికి 25 crores అలొకేషన్ అయిందమ్మా. ఓకే, తర్వాత ఈ గ్రామానికి ఈ మండలానికి 25 కోట్లు జస్ట్ డ్రైనేజ్కి ఒక్కదానికే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది. అది పనులు కూడా ప్రారంభించారు. తప్పకుండా ప్రతి గ్రామానికి మెయిన్ ఈ డ్రైనేజ్ కుప్పంకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఆయన
ఎమ్మటే తీసుకున్నారు. ఎందుకంటే ఆయన ముందల నుంచి చూశారు. అదే కాకుండా మొన్న వరదలప్పుడు మనకి తెలుసు కదా, వరదలప్పుడు ఏమవుతాయో అది అవన్నీ ఆయన మనసులో పెట్టుకుని ఆయన ముందల డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్, కరెంట్, స్ట్రీట్ లైట్స్ తప్పకుండా ఆయన ప్రతి గ్రామానికి ముందుకు తీసుకెళ్తారు. నా పేరు మహేశ్వరి. ఇక్కడ ఈవో లీడర్ మేడం. నేను మాది 30 గ్రూపులు ఉన్నాయి మేడం. అన్ని గ్రూపులు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. మళ్ళా మా ఊరికి మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. మా అందరి తరఫున స్వాగతం మేడం. మళ్ళీ అన్ని సక్రమంగా జరుగుతూ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఫస్ట్ 20 లక్షలు ఇస్తా ఉంటారు మేడం లోను. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత 30 ఇస్తామని చెప్తా ఉన్నారు. 10 లక్షలకి వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామని చెప్పినారు సారు. ఇంకా అన్ని బాగానే జరుగుతుంది సార్ మేడం. గ్రూపుల తరఫున ఏ ప్రాబ్లం లేదు, అన్ని సక్రమంగా జరుగుతా ఉంది. మళ్ళీ ముందైతే చంద్రన్న బీమా పథకం ఇప్పుడు లేదంటా అన్నారు. సభ్య తరగతులు పెట్టుకుంటా అన్నాము. అందరికీ అది చెందాలని సార్ దగ్గర గురించి మాట్లాడండి మేడం. అంతే మేడం. చంద్రన్న బీమా యాక్సిడెంటల్ డెత్ దానికి మనం సార్ ఉన్నప్పుడు స్కీమ్ పెట్టారు. అవునండి. ఇప్పుడు వాళ్ళు వైసీపీ తీసేసింది. ఇప్పుడు మళ్ళీ సార్ ఇంట్రడ్యూస్ చేస్తాను. మీ అందరికీ తెలుసు, ముందుండే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రజల కోసం, మహిళల కోసం ఏది మంచిదో ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఆవిడ చెప్పారు ఇట్లా చంద్రన్న బీమా పథకం తీశారని. అది ముందల ప్రభుత్వం మీకు ఇప్పుడే చెప్తున్నాను. అది అన్నీ ఏది మంచిదో, ప్రజలకు ఏది మంచిదో అన్నీ తీసేసి ఆ డబ్బులు కూడా వాళ్ళ పొట్టను నింపుకున్నారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళలు వాళ్ళకి ప్రత్యేకంగా ఆయన ఎప్పుడు చూస్తారు, ఆయన తప్పకుండా చేస్తారు. మళ్ళీ కూడా ఆ చంద్రన్న బీమా పథకం తీసుకొస్తారు. అది తీసుకురాలేకపోయినా కూడా ఆ బీమా పథకం వేరేగా మార్చి తప్పకుండా ఆయన మహిళలకి మంచి చేస్తారు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు మా గ్రామానికి విచ్చేసినందుకు మా నర్గంపల్లి గ్రామ ప్రజల తరపున మా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. ప్రస్తుతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా చక్కగా ఉన్నది మా. అన్ని విషయాలను ముందంజ వేస్తున్నారు. మహిళా సంఘాలకు సంబంధించి బ్యాంకు రుణం, శ్రీనిధి, సిఐఎఫ్, లక్ష్మీపతి దీది, ముద్రా రుణాలు, పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజిపి మొదలగు రుణాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 20 లక్షల వరకు బ్యాంక్ రుణం ఇస్తున్నారు. రాబోయే కాలంలో ఒక్కో సంఘానికి 35 లక్షల వరకు రుణం ఇస్తామని చెప్పారు. బ్యాంక్ రుణంపై 10 లక్షల వరకు వడ్డీ మాఫీ ప్రకటించారు. సంఘంలోకి అందరికీ శ్రీనిధి రుణాలు ఇస్తున్నారు. అదే విధంగా పెద్దలు భువనేశ్వరి గారి మేడం ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవలు అందుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు అన్నదానం చేస్తున్నారు. ప్రస్తుతం మా మహిళా సంఘాల వారందరూ కూడా లక్షాధికారులకు అవ్వడానికి నాంది పలుకుతున్నారు. గతంలో 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి చంద్రన్న బీమాలు అమలు జరిగింది. సహజ మరణానికి 20 లక్షలు, యాక్సిడెంట్ గా మరణించిన వారికి 5 లక్షలు బీమా వర్తించింది. ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాము. ఇన్ని పథకాలు అమలు చేస్తున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు మాకు అందిస్తున్న సేవలు ఎప్పటికీ మర్చిపోలేము. మరియు నగరంపల్లి గ్రామస్తులకు 2014లో చంద్రబాబు నాయుడు గారు రోడ్డు శాంక్షన్ చేశాము. ఇప్పటి వరకు మాకు మళ్ళీ రోడ్లు వేయలేదు. రోడ్లు ధ్వంసమయ్యాయి. కాబట్టి మళ్ళీ మా రోడ్లు వేయాలని కోరుతున్నాము. అలాగే 1990లో నిర్మించిన బస్ షెల్టర్ ఇప్పుడు అనుమానాస్పదంగా కూల్చివేయడం జరిగినది. కాబట్టి మాకు బస్ షెల్టర్ లేదు.
దాన్ని మీరు పెద్దలతో చర్చించి మాకు బస్ షెల్టర్ మరియు రోడ్లు కల్పించాలని కోరుతున్నాము. ఇప్పుడు బస్ షెల్టర్ ఎప్పుడమ్మా కూల్చేశారు? అనుమానాస్పదంగా తెలిసినమైంది. పోలీస్ వారికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాము. వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. లావణ్య 6 crores సీసీ రోడ్స్కి ఇచ్చాము. వర్క్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇంకా అనదర్ 6 crores జనవరిలో శాంక్షన్ చేస్తున్నారు వరుసగా ఫేజ్డ్ మేనర్లో. ఎవ్రీ 3 monthsకి 6 crores. దట్ ఈస్ ఫర్ ఎవ్రీ మంత్. నువ్వు చాలా అన్నీ తెలుసుకుని వచ్చావు, చాలా సంతోషం. ఏమేమి పథకాలు ఏంటి నాకు కూడా తెలియని మీకు చాలా బాగా తెలుసు. చాలా సంతోషం. అండ్ తప్పకుండా మా బస్ షెల్టర్ గురించి ఏంటో కనుక్కుందాం. తప్పకుండా అది కనుక్కుని ఏం చేయాలో చేస్తాము. అదే కాకుండా రోడ్లకి ఇప్పుడు 6 కోట్లు ఈ మండలానికి శాంక్షన్ అయింది. ఫేజ్ వారీగా తప్పకుండా ప్రతి గ్రామానికి రోడ్లు, మీకు ఇప్పుడే చెప్పాను, లైట్లు, డ్రైనేజు, స్పెషల్ ఎంఆర్ఓ కూడా ఆయన ఎంఆర్ఓ కదా ఆయన ఇప్పుడు వచ్చారు కొత్త, ఆయన ఒక 3 నెలలు అయింది ఉన్నాను. వికాస్ ఇస్ ఐఏఎస్ ఆఫీసర్, ఎంఆర్ఓ ఆర్డీఓ ఆయన స్పెషల్గా కుప్పానికి ఆయన తీసుకొచ్చింది రోడ్ల కోసం, లైట్లు అవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ తొందరగా రెక్టిఫై అవ్వాలని ఆయన ఆర్డీఓని స్పెషల్గా ఇక్కడ తీసుకొచ్చారు. తప్పకుండా మీరు అడిగేవన్నీ త్వరలోనే పూర్తి అవుతుందని హామీ ఇస్తున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ. ఎప్పుడండి? ఎప్పుడు శాంక్షన్ అయింది? ఓకే, 3 రోజులు అయిందంట. 26 లక్షలు శాంక్షన్ అయిందంట మీ గ్రామం ముందల రోడ్డుకి. ముందుగా మీరు ఒక్కటే ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు. ముందల ప్రభుత్వం ఏమీ చేయలేదు, అవునా కాదా? మీరే చెప్పండి. అసలు అంటున్నానమ్మా, ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన మీ లీడర్గా ఆయన ప్రతి ఒక్కటి ఆలోచించి ఆయన ముందుకు తీసుకెళ్లారు. ఓకే, మీరు అది గుర్తుంచుకోవాలి. ముందల గత ప్రభుత్వం ఏదీ చేయలేదు. ఇంకా దాని పైగా మీకు రావాల్సిన డబ్బు కూడా వాళ్ళు జోబు నింపుకున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి మనిషి కాదు. ఆలోచించటమే కాదు, ఆల్రెడీ అవన్నీ అమలు చేశారు. కుప్పంకే కాదు, ప్రతి నియోజకవర్గం యావత్ ఆంధ్రప్రదేశ్లో. సో తప్పకుండా ఆయన ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తారు. పర్వాలేదమ్మా, కూర్చో. మైక్ ఆన్ చేసి ఇల్లు లేదు. జనవరిలో లాగిన్ స్టార్ట్ చేస్తున్నాం. తప్పకుండా అమ్మా. అది ఎవరికి చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి ఉండటానికి ఇల్లు లేదో వాళ్ళకి తప్పకుండా ఏదో ఒకటి ఆయన తప్పకుండా చేస్తారు. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలవు ఇచ్చినందుకు స్వాగతం మేడం. మీకు స్వాగతం ఏంటంటే మేడం, మా ఊర్లో సచివాలయం ఉంది. అక్కడికి ఎంతో మంది వ్యక్తి కష్టపెట్టుకుంటూ అక్కడ ఏం ప్రాబ్లం పాప పిల్లలకి ఆలోచించేందుకు ప్లేస్ లేదు మేడం. వీళ్ళ కూర్చొని సాధిస్తున్నారు. దానికోసం మాకు ప్రత్యేకత మరి ఇంకొక ప్రశ్న అంటే మా స్కూల్లో మైక్ అడ్డం దారి
సచివాలయంలో ఫీడింగ్ ఏం చేస్తారమ్మా? అంత రష్ ఉండదు, అయినా కూడా అక్కడ చేసేది మొత్తం బిల్డింగ్ పడిపోయింది. గొప్పగా వచ్చిందంటే మొత్తం స్కూల్ తీసుకొస్తాండి. పిల్లలు కూర్చొని లేదు మేడం. అంగన్వాడీ పరిస్థితి సేమ్ అట్లే ఉంది మేడం. దయచేసి 110 crores శాంక్షన్. అది కూడా దేనికి? స్కూల్స్ రిపేర్స్ మొత్తానికి 110 crores. కాన్స్టిట్యున్సీ మొత్తానికి డ్రైన్లకి 130, ఇది 110 crores. అమ్మ మీరు అందరూ పడే బాధలు అర్థమైంది. అంగన్వాడీ అంటారు, గత ప్రభుత్వం అప్పుడు అంగన్వాడీ గురించి మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత అవస్థ పడ్డారో నా కళ్ళారా నేను చూశాను. ఎట్లా రోడ్డుకి ఎక్కారో కూడా మీ అందరికీ తెలుసు. వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళకి రావాల్సిన జీతాల కోసం వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అదే కాకుండా ఈ అంగన్వాడీ స్కూల్స్ కానీ ప్రతి ఒక్క స్కూల్ కానీ అన్ని రిపేర్ల కోసం 120 కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. తప్పకుండా అవన్నీ రిపేర్లు చేస్తారని నేను హామీ ఇస్తున్నాను. ఎంతమంది బేబీ ఫీడింగ్? రెగ్యులర్ గా వచ్చే జనాలకు అడుగుతాను. ఒక్క నిమిషం అమ్మ. తర్వాత లేడీ అడిగారు పాలు ఇచ్చేటప్పుడు వాళ్ళ పిల్లలకి మహిళలు పడే ఇబ్బందులు. తప్పకుండా ఇది ఒక మంచి ఐడియా. తప్పకుండా నేను ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాను. మాకు వీవో లేటర్ రూమ్ లేదు మేడం. స్కూల్లో అయితే వాళ్ళు స్కూల్ పిల్లకాయలు డిస్టర్బ్ అవుతుంది అంటారు. మేము బయట ఆడో దూరం పోతే అది ముచ్చు కట్టుకోవాలా దేవస్థానం పక్కన కమ్యూనిటీ హాల్ లాగా అడుగుతున్నారు. కమ్యూనిటీ హాల్ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి కూర్చునేదానికి. మూడు సంవత్సరాలు మళ్ళీ తిరిగి స్పందన ఇచ్చిందను. రోడ్డు లేదు, మాకు ఇలా వస్తే చేసి లేదు. మా భూమి తగలకపోతే మీరు ఎప్పుడు గుట్టలిపోమా, గుట్టలిపోతే చిక్కుకోమ్మా అనేది గుట్టల్లో 3 సంవత్సరం తిరిగిందను. ఆయమ్మా నిజే చూస్తారు. పక్కన మొత్తం మా దగ్గర ఉండుకొని వాళ్ళు ఏమి లేకపోతేమ్మా కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళు శాంక్షన్ వచ్చారు. లాస్ట్ టైం రెవెన్యూ సదస్సు జరిగింది. సదస్సులో మాట్లాడారంట. వాళ్ళిద్దరు కూర్చోబెట్టి సాల్వ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ చెప్తున్నారు కదా, అది కమ్యూనిటీ హాల్. మనం రేపు నెక్స్ట్ ఫేజ్ ఏం చెప్పు నీ బాధ. నీ రెవెన్యూ డిపార్ట్మెంటే కదా. తప్పకుండా వాళ్ళు వచ్చి తప్పకుండా మీరు పడే బాధలు వాళ్ళు తీరుస్తారు. మీకు తెలుసు కదా గత ప్రభుత్వం ఏమేం చేశారు. ఇట్లా నుంచునే హక్కు కూడా ఇచ్చేవారు కదా. నోరిప్పితే కూడా హక్కు ఇచ్చేవారు కదా. మీకు తెలుసు నోరిప్పితే ఏమయ్యేదో. సో మీ బాధ ఏంటో నాకు అర్థమైందమ్మా. లేదు, తప్పకుండా నీ బాధ ఏంటో నాకు తెలిసింది. తప్పకుండా జరిగేటట్టు చూస్తా. కమ్యూనిటీ హాల్ అడిగారు, అది కూడా నిన్నో మొన్న అది జరిగింది. నెక్స్ట్ ఫేజ్ లో తప్పకుండా అది చేస్తారు. తప్పకుండా అర్జీలన్నీ కూడా సార్ ఇప్పుడు జననాయకుడు పోస్టర్లో పెట్టి పార్టీ ఆఫీస్లో సబ్మిట్ చేస్తున్నాము. అది మీరు చెప్తే ఆల్ గ్రీవెన్సెస్ త్రూ పార్టీ ఆఫీస్ అండ్ సెల్ పెట్టాము. వస్తున్నారు సార్. మీరు చెప్పి హాస్పిటల్ బిల్ అయ్యి ఉందండి. ఉంది మేడం, మన దీంట్లో ఉంది. పార్టీ ఆఫీస్కు అన్ని అర్జీలు అక్కడికి వస్తున్నారు. అందరికి జనరల్ మెసేజ్ చెప్పేసి ఇప్పుడు మీకు టీడీపీ పార్టీ ఆఫీస్లో మీ గ్రీవెన్సెస్ అంటే మీ బాధలు, మీరు పడే బాధలు ఆన్లైన్లో మీరు ఆ పోర్టల్కి మీరు పెట్టచ్చు. చూసి
ఆ పోర్టల్ పేరు జననాయకుడు. తప్పకుండా మీరు దాంట్లో మీరు పడే బాధలు, మీ గ్రామాలు పడే బాధలు ప్రతిదీ మీరు దాంట్లో మీరు ఆ యాప్లో మీరు పెట్టగలితే తప్పకుండా ప్రభుత్వం అవన్నీ తీరుస్తారు. అదే కాకుండా పోయినసారి నేను వచ్చినప్పుడు అర్జీలు చాలా వచ్చినాయి. అర్జీలు దాంట్లో ఒక 70% పూర్తి చేసాం. అది మీకు చెప్పాలి. తప్పకుండా ఇంత త్వరగా అర్జీలు అవటం కూడా అది మీ అదృష్టం అనుకోవాలి. తప్పకుండా అవన్నీ ఊరినే వచ్చి మీ అర్జీలు తీసుకెళ్ళిపోవటం కాదు, ఎంతవరకు ప్రభుత్వం చేయగలదో తప్పకుండా అది ప్రభుత్వం చేస్తుందమ్మా. తప్పకుండా ఫోన్ కాల్ బ్యాక్ చేసి కూడా కన్ఫర్మ్ చేసుకున్నామమ్మా వాళ్ళతో. ఇప్పుడు మీరు మీరు ఒక్కొక్కసారి అర్జీలు ఇచ్చినప్పుడు తిరిగి కూడా అవి అయిన తర్వాత కూడా మీరు పడే బాధలకి మళ్ళీ కూడా చాలా మందికి ఫోన్ వెళ్తాంది. నాకు తెలిసినంత వరకు కన్ఫర్మేషన్స్ కూడా వచ్చినాయి. తప్పకుండా అది ఎక్కడికి వెళ్దో అర్జీలు అన్నీ ఆ కంప్యూటర్లో పెట్టారు. ఎందుకంటే కొన్ని మిస్ అవుతాయి, గబుకని ఏదన్నా అవ్వచ్చని రావటమే ఎమ్మటే అది కంప్యూటరైజ్ చేసి ప్రతి ఒక్కటి వాళ్ళు డెప్త్కి వెళ్ళి వాళ్ళు చూస్తున్నారమ్మా. తప్పకుండా మీ బాధలన్నీ చంద్రబాబు నాయుడు గారు తీరుస్తారు, ఆ హామీ ఇస్తున్నాను. నా పేరు తిమ్మక్క. నేను 22 సంఘాల నుండి సంఘం నడుపుకునేది వీధిలో మేడం. మాకు ఆఫీసు లేదు. మొన్న చంద్రబాబు నుంచి నిధులంతా కాస్తా ఉంది. మత్స్యకారుల తప్పకుండా అమ్మా. తీసుకొచ్చారు, నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. మత్స్యకారులు కానీ ఏదైనా కానీ అవన్నీ ఆ పథకాలు అన్నీ తీసేసింది గత ప్రభుత్వం. ఆ పథకాలన్నీ మళ్ళీ అమలు చేస్తారు. అది తప్పకుండా మీరు కూడా అడగక్కర్లేదు, ఆయన తప్పకుండా మళ్ళీ తిరిగి అమలు చేస్తారు ఆ పథకాలన్నీ. థ్యాంక్ యూ మేడం. మా గుడిపల్లి మండల మహిళలతో వాళ్ళ సమస్యలు చెప్తే చాలా ఉంది. దయచేసి స్కూల్లో భోజనం అరేంజ్ చేస్తాం కాబట్టి అందరూ భోజనం చేసుకుని వెళ్ళి కోరుకుంటున్నాం. ఎవరైనా అర్జీలు ఇవ్వాలంటే మేడం పైన తీసుకుంటారు కాబట్టి మీరు అందరూ వచ్చి ఒక్కొక్కరిగా దయచేసి మీద ఫోన్ నెంబర్ వేయండి. ఏదైనా కాంటాక్ట్ చేయాలంటే మాకు సమాచారం దయచేసి నెంబర్ వేయండి. లైన్ లో వచ్చి ఉండండి, ఇక్కడ పైకి ఎక్కలేదు, చాలా హై ఉండమ్మా. పైకి